మణిరత్నం ఈ పేరు చెప్పగానే క్లాసిక్ మూవీసే గుర్తుకొస్తాయి. కొన్ని హిట్లు, ఇంకొన్ని సినిమాటోగ్రఫీకి పారామీటర్లా మిగిలిపోయిన పోయిటిక్ ప్రయోగాలు. అంతేకాదు ఎప్పుడో నాయకుడు టైంలోనే పాన్ ఇండియా లెవెల్లో తన పేరు మారుమోగించాడు. అలాంటి ఈ డైరెక్టర్ పొన్నియిన్ సెల్వం విషయంలో ఎందుకు కొత్త దర్శకుల్లా కంగారు పడుతున్నాడు? టేక్ ఎ లుక్. పొన్నియిన్ సెల్వం ట్రైలర్ సెప్టెంబర్ 6న విడుదల కాబోతోంది. ఈ సినిమా భవిష్యత్తు తేలబోతోంది. టీజర్ పేలలేదు. అందుకే ట్రైలర్ పేలకుంటే దుమ్ము దులుపుకుంటే సీన్ రివర్సే అంటున్నారు. మణిరత్నం టీం పొన్నియిన్ సెల్వం మూవీ విషయంలో కంగారు పడుతోందా? 2 భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం హిట్ కాకపోతే రెండో భాగం విడుదల అర్థం లేకుండా పోతుందనే కంగారుతో ఉన్నట్టుంది ఈ సినిమా టీం. పొన్నియిన్ సెల్వం మూవీ మణిరత్నంకి మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదు. ఎప్పుడో జమానాలోనే దేశాన్ని ఊపేశాడు మణిరత్నం. ఆయన ఏం తీసినా మాస్టర్ పీసే. రావణ్, గురు ఇలా లాస్ట్ 1 డెకేడ్ లో కూడా తను చెయ్యని ప్రయోగం లేదు. అప్పట్లో దిల్సీ అంటూ షారూఖ్ ఖాన్ తో పాన్ ఇండియా మూవీ తీశాడు మణిరత్నం. అది అంతగా ఆడలేదు, కానీ తనేంటో సౌత్ నార్త్ ఆడియన్స్ కి మరోసారి గుర్తు చేశాడు. క్లాసిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనిపించుకున్నాడు. మణిరత్నం ఒకప్పుడు నాయకుడు సినిమాతో సౌత్ నార్త్ మొత్తం ఉలిక్కి పడేలా చేసిన దర్శకుడు. అలాంటి తను ఈ జనరేషన్ లో పాన్ ఇండియా మార్కెట్ ని కుదిపేసే విషయంలో మాత్రం కంగారు పడక తప్పట్లేదంటున్నారు. అందుకే రాజమౌళి, చిరంజీవి పేర్ల ప్రస్తావన వస్తుందనే కామెంట్లు పెరిగాయి. బాహుబలి వల్లే 2 భాగాలు సినిమా ఎలా తీయాలో, పాన్ ఇండియా లెవెల్లో ఎలా మార్కెట్ చేయాలో తెలిసిందన్న మణిరత్నం టాలీవుడ్ మార్కెట్ కోసం చిరు సపోర్ట్ తీసుకుంటున్నాడు. 100 కోట్లు పెట్టి తీసిన సినిమా కావడంతో ఛాన్స్ తీసుకునే పరిస్థితి లేదు. ఎప్పుడూ ఇక్కడ చిరు అండ్ కో పేరు వాడకుండా తన సినిమాను ప్రమోట్ చేసుకునే మనీ ఈసారి మాత్రం మెగాస్టార్ తో పాటు జక్కన్న సపోర్ట్ తీసుకుంటున్నాడు. పొన్నియిన్ సెల్వన్ హిట్ అయితే ఓకే, లేదంటే రెండో భాగం విడుదల కూడా డౌట్ లో పడిపోతుంది. అందుకే కాసులతో గేమ్స్ వద్దనే గతంలో ఎన్ని క్లాసిక్స్ తీసినా కోట్లతో ముడిపడిన వ్యవహారం కాబట్టి ఛాన్స్ తీసుకోకూడదనుకుంటున్నాడు మణిరత్నం. అందుకే ఎన్నడూ లేని విధంగా తెలుగులో కూడా భారీ ఎత్తున ప్రమోషన్ షురూ చేయబోతున్నాడు. ట్రైలర్ తోనే అసలు జోరు పెరగబోతోంది.